లార్డ్. ప్రియుడా నిన్నే చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్నే చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నాకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, మరపురాని నిందలలో మనసున మండే మంటలకేగా, మరపురాని నిందలలో మనసున మండే మంటలకేగా, మన్నారనామది కోరెనే, మమతానురాగాలు చూసేనే, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుడి దయ వల్ల ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ఫిబ్రవరి 19వ తారీఖున ప్రారంభించబడిన 40 దినాల ఉపవాస ప్రార్థనలు నేటికి 35 రోజులు ప్రభు కృప చూపాడు. ఇంకా కేవలం 5 రోజులు ఉన్నాయి. ప్రార్థించండి, విశేషమైన కృప దేవుడు అంతకంతకు అనుగ్రహిస్తున్నారు. ఎన్నో మేలులు ప్రభు ఎందరో జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు. విశ్వసించాను ప్రభు యొక్క కృప. ఈ సంవత్సరం ప్రారంభంలో మొదటి వర్తమానంలోనే చెప్పాను, ఇది అభివృద్ధి సంవత్సరం. గుర్తుందా? ఇది అభివృద్ధి సంవత్సరం. దేవుడు 3 దినాల ఉపవాసాల్లో నాతో మాట్లాడిన మాట, ఈ సంవత్సరం నేను దీవిస్తాను, అభివృద్ధి చేస్తాను, ప్రతి వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం కలుగ చేస్తాను, వాళ్ళు పరిగెత్తుకుంటూ మందిర ఆవరణంలోకి పాదం మోపుతారని నువ్వు ప్రారంభంలోనే చెప్పాడు. అంతకంతకు దేవుడు విశేషమైన కృపను అనుగ్రహించాడు. ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాడు. కుటుంబ సమేతంగా మీరందరూ దేవుని సన్నిధిలో పాల్గొంటారని దైవ సేవకునిగా పులిపీఠం మీద ఉండి ప్రకటన చేస్తున్నాను. ఈ సంవత్సరం మీ కుటుంబాల్లో మేలులు జరుగుతాయి. గత సంవత్సరాల్లో అడ్డుకున్న శత్రువులందరూ విస్మయం పొందుతారు, చెదిరిపోతారు. ఈ సంవత్సరం నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నా ప్రభువు నీ యొద్దకు తీసుకొని వస్తాడు. దేవుని వాక్యాన్ని ఈ దినము మనం ధ్యానం చేద్దాం. సకాలంలోనే ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. సరికొత్త కోణంలో మంటల ఆదివారం గురించి మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారము చేసింది. మట్టల ఆదివారము అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి ముందు 6 దినాల ముందు జరిగే
విజయోత్సవాల పండుగ. యెరూషలేము ప్రాంతానికి తూర్పు భాగములో నుండి పడమటి భాగాన డౌన్లో చూస్తూ ఉంటే కింద ఏం జరుగుతుందో కనబడుతుంది. అక్కడ పెంట గుమ్మము అనే ఒక గుమ్మం ఉంటుంది, గొర్రెల గుమ్మం అనే ఒక గుమ్మం ఉంటుంది. ఈ గుమ్మములో నుండి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు లోపలికి ప్రవేశించినప్పుడు ప్రజలు వారి వస్త్రాలను నేలను పరిచి ఆ యొక్క తాటి మట్టలు తీసుకొని వాటితో ప్రభువుకు ఆ దినాలలో జయాన్ని పలికారు. అప్పుడే ప్రభు అంటాడు, మరికొద్ది రోజుల్లో నేను సిలువకు అప్పగింపబడబోతున్నాను. హీబ్రూ భాషలో ఈ యొక్క మట్టల ఆదివారానికి దీనికి ఒక మాట రాయబడి ఉంటుంది. జయము అంటే హోసన్నా అని అర్థం. యూదుల రాజుకు జయము, యూదుల రాజుకు ప్రభు పేరుట వచ్చువానికి జయము జయమని వాళ్ళు సంతోషముగా కేకలు వేస్తూ ఉంటారు. ఆయన మరణానికి ముందు 6 దినముల ముందు జరిగే విజయోత్సవాల పండుగే ఈ యొక్క మట్టల ఆదివారం. సంతోషముగా ప్రభువుని వారు ఆహ్వానించారు. కొందరు శిష్యులను పంపించి పలానా ప్రాంతములో నా కొరకు గాడిద ఒకటి కట్టబడి ఉంటుంది. మత్తయి సువార్తలో మనము 4 సువార్తలు చూస్తాం. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఇది ప్రభువునకు కావలసి వచ్చి ఉన్నది కనుక మాతో పంపమని వారు వేడుకున్నప్పుడు అక్కడ ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే ఇది ప్రభువునకు కావలసినది అని చెప్పి దాన్ని తీసుకొని రమ్మని చెబుతాడు. పోయేసరికి ఆ ప్రాంతంలో గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. ఆ గాడిదను తీసుకొని ప్రభు దగ్గరికి వస్తారు. అప్పటి వరకు బంధకాలలో ఉన్న గాడిదకు ఆ రోజు స్వేచ్ఛ లభించింది. ఈ సంవత్సరము మొదలుకొని గత సంవత్సరాలన్నిటిలో బంధకాలలో ఉన్న నీకు ఈ సంవత్సరము విడుదల లభిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు మరణానికి ముందు 6 దినములు యెరూషలేములో జనులు జయోత్సాహ ధ్వనులతో కేకలు వేశారు. ప్రభు పేరుట వచ్చువానికి జయము 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 అని ఆయనకు ఆహ్వానాన్ని ఆహ్వానిస్తున్నారు. వారి వస్త్రాలను నేలను పరిచి ఆ వస్త్రాల మీద ప్రభు నడుచుకుంటూ వస్తున్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వాక్యములో ఒక మాట రాయబడుతుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభు పేరుట వచ్చుచున్న అకండి 9 నుంచి చదవండి. మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వస్తున్న వారు కూడా జయమో అక్కడ హోసన్నా అని రాశాడు. హోసన్నా అంటే అర్థం జయము, రక్షించేవాడని అర్థం. హీబ్రూ భాషను బట్టి రక్షించేవాడు, ప్రజలను తన పాపము నుండి రక్షించువానికి జయము జయము అని రాయబడి ఉంటుంది. మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూసినా జన సమూహములోను పరచిరి నరికి అట్లాగే రాశాడా? 2 చోట్ల ఒకటే పదం కదా. వారు వారి బట్టలను
సమర్పించడము అంటే సమస్తము ప్రభువుకు సమర్పించేశారు. మా స్వచిత్తాలు కాదయ్యా, నీ చిత్తము మా పట్ల జరిగించమని సమస్తాన్ని దేవునికి అప్పగించారని అర్థం. వస్త్రము అంటే స్వభావానికి సాదృశ్యం. త్వరలో రానున్న రోజుల్లో వస్త్రాల గురించిన 12 వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో, ప్రాముఖ్యమైనవి. నేను ప్రకటన చేస్తాను. వస్త్రము అంటే స్వభావానికి సాదృశ్యం. వారి వస్త్రాలను వారు నేలకు పరిచి సమస్తము ఆయనకు సమర్పించేసి వారు ఆ యొక్క మట్టలను తీసుకొని ప్రభు పేరిట వచ్చువానికి జయము, యూదుల రాజుకు జయము, రక్షించు వచ్చుచున్న ఆ సర్వోన్నతుడైన దేవునికి జయము అని వారు ప్రతిగానాలు పాడారు. ఈరోజు దేవుని స్తుతించడానికి మాత్రం మనకి వేకునే లేకం. చాలా మందికి క్రైస్తవులకే బద్ధకం. 10 గంటలతో వండుకుంటాం. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు అనిపించుకుంటాడంటే అరుణోదయమును లేసి దేవుని స్తుతించినప్పుడే అనిపించుకుంటాడు. కాకులు గద్దలు కోళ్ళు కుయ్యక మునుపు నువ్వు దేవుని సన్నిధిని కనుగొనాలి, ఆయన నీ మొరను వినాలి. చూడండి, ముస్లిమ్స్ ఉదయాన్నే మసీదుకు పోయి స్తుతిస్తారు. వాళ్ళు 40 రోజులు ఉన్నా వాళ్ళ శరీర శుద్ధి ఉండదు, కానీ ఏదో చేస్తున్నామని ఉంటుంది. కానీ మనము ఒక దాసి యొక్క బిడలే అట్లా చేస్తే ఒక యజమానురాలి బిడలమైన మనం ఏం చేయాలి? అరుణోదయమును లేసి ఆయన సన్నిధిని వేడుకోవాలి. నిజమైన క్రైస్తవుడిని ఎప్పుడు పిలువబడతామంటే ప్రతి దినపు అరుణోదయమును లేసి త్యాగం చేయాలి కదా. ఆయన తన మరణాన్ని త్యాగం చేశాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు మన కొరకు. మరి మనమే త్యాగం చేస్తున్నాం. నిద్రను త్యాగం చేయలేవా? త్యాగం చేయలేమా? వాళ్ళు అక్కడ సమస్తమును సమకూర్చేశారు, దేవునికి అప్పగించేశారు. త్యాగం చేయాలి, అరుణోదయములు లేసి ప్రార్థన చేయాలి. 8 గంటల దాకా 7 గంటల దాకా తల్లిదండ్రులే అంటారు కాసేపు పడుకొని అలసిపోయి వచ్చేయండి. బద్ధకస్తుల్ని చేయకూడదని బైబిల్ చెబుతుంది. ఉదయాన్నే దేవుడితో గడిపితే నీ కుటుంబం వర్ధిల్లుతుంది అని భక్తుడు రాస్తాడు. వీళ్ళరా ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యములో కూడా ఆయన జన్మించిన సందర్భముగా చూడండి. 2వ అధ్యాయం 14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద మనుషులకు సమాధానం. ఇప్పుడు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, మనకు సమాధానం కలుగుతుంది. ఎప్పుడు? ఆయనను స్తుతించేటప్పుడు. యేసు ప్రభు పుట్టినప్పుడే తేటపరచబడింది. ఈరోజు ఆయనను విజయోత్సవాలతో ప్రజలు ఊరేగింపు చేస్తారని. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలగాలి, అప్పుడే నీకు సమాధానం కలుగుతుంది. శిలువ మరణానికి ముందు వీళ్ళరా ఈ పండగ చేయాలి. గత వారాల్లో వీటి గురించి వివరించుకుంటూ వచ్చాను నేను గత సంవత్సరాల్లో. ఎందుకో ఈరోజు దేవుడు ఒక క్రొత్త కోణంలో మాట్లాడమని తెలియపరిచాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 10లో ఏమని రాశాడు? ప్రభు పేరిట వచ్చువానికి, ఇందా చదివారు కదా, జయము జయము. శిలువ మరణానికి ముందది. ఇక్కడ ఆయన జన్మించినప్పుడే చెప్పాడు
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. రెండు లింక్ చేయండి. పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు కూడా చెప్పాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తారా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 10. ఆయన వెళ్ళుచుండగా ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్దకు నిలిచి, ఇప్పుడు ఎవరు ఈ సర్వోన్నతమైన స్థలముల్లో ఈ జయమని పొందిన వ్యక్తి? యేసు ప్రభువేనా? యేసుక్రీస్తు ప్రభువేనా? క్లారిఫై. ఇక్కడ ఇద్దరు మనుషులు అని చెప్పాడు కదా, ఎవరా ఇద్దరు? ఎవరు? యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు కుడి వైపునప్పుడు ఎడమ వైపునప్పుడు వచ్చారు దూతలాగా. ఎవరు వాళ్ళు? ఎవరు? ఏలియా, మోషే. ఇది చూసి చాలా మంది ప్రకటన గ్రంథంలో రాసిన దాన్ని కూడా ఇదే అంటారు. అక్కడ రాసింది హానోకు, ఏలియా. ఇద్దరు సాక్షులు వస్తారు. వాళ్ళు క్రీస్తు విరోధి చేతిలో హతమార్చబడతారు అని రాస్తాడు ప్రకటన గ్రంథంలో. ఆ ఇద్దరు సాక్షులు ఇక్కడ చెప్పబడినట్టు కాదు. వాళ్ళు ఒకరు హానోకు, మరొకరు ఏలియా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును ఎక్కి. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన నీ యొద్దకు వస్తున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండు, ఉల్లాసముగా ఉండు. నీ రాజు నీతిపరుడు, నీ రాజు యథార్థవంతుడు. ఆయన నీ యొద్దకు వస్తున్నప్పుడు నీవు దీనుడవై, ఆయన దీనుడై నీ యొద్దకు వస్తున్నప్పుడు నీవు కూడా దీనత్వం కలిగి ఉండు. మీరు గమనించారా? గాడిద ఎక్కితే సాత్వికానికి, దీన మనసుకు సాదృశ్యం. ఇక్కడ అదేగా ఉంది. గాడిద పిల్లని ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? సాధారణంగా బరువులు మోయడానికి గాడిద సాకులోడి దగ్గర ఉంటారు. గాడిదని ఎవరు గుర్తించరు, గాడిదని ఎవరు ఇష్టపడరు. మిగిలిన జంతువుల్లోకెల్లా అందరూ అసహించుకునే జంతువు ఏదైనా ఉంది అంటే అది గాడిదే. కానీ అది గుర్తించిన నా ప్రభువు చెదరిపోయి, దూరం అయిపోయి, అందరి చేత శపించబడి, అందరి చేత వెలివేయబడి, త్రోసివేయబడిన జీవితం చేస్తున్న గాడిదకు ఆయన ఎక్కి మహిమను, విలువను తీసుకొచ్చాడు. ఈరోజు క్రీస్తుని జీవితంలో ఉంటే, ఈరోజు క్రీస్తుని బ్రతుకుల్లో ఉంటే, ఈరోజు దేవుని వాక్యము నీ నోట ఉంటే, గాడిదకు వచ్చిన అదే విలువ నీకు సమకూర్చబడుతుంది. నీ కట్లన్నీ తెంపబడతాయి ఆయన వద్దకు నువ్వు వస్తే.
నీ శత్రువులందరూ విస్మయం పొందుతారు ఆయనతో నువ్వు గడిపితే. నీకు కలిగి ఉన్న వాటన్నిటిలో తృప్తిగా ఉంటావు ఆయనతో నీవు నడిస్తే. గాడిద చూడండి, ప్రభు పిలిచిన వెంటనే వచ్చి తల వచ్చింది. మారు మాట్లాడలా. ప్రభువును మోసే ధన్యతను సంపాదించుకుంది. ఈరోజు మరి నీవు ఎవరిని మోస్తున్నావు? పాపాన, కపటమైన క్రియల, లోక చింతల, లోక ఆశల, వ్యర్థమైన తలంపుల చేత వాటిని మోస్తున్నావా? నా ప్రభువును మోస్తున్నావా? చూడండి అండి, వంటే ఎక్కుట అది కోపానికి గుర్తు. వంటే కోపానికి గుర్తు. ఏనుగు ఎక్కుట అది అహంభావానికి గుర్తు. ఏనుగు అహంభావం, అహంకార భావాలకు గుర్తు. గుర్రం ఎక్కితే గర్వానికి గుర్తు. మీరు చూడండి, ఐగుప్తుల్లో ఫరోతో పోలుస్తాడు గుర్రాన్ని ఒక చోట భక్తుడు. ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క గర్వపు ఆలోచనలు, మాకిన్ని గుర్రాలున్నాయి అని గర్విష్ఠులై గర్వపడిపోతూ ఉంటారు. గుర్రం ఎక్కుట గర్వానికి గుర్తు, పల్లకెక్కితే గొప్పతనానికి గుర్తు, గాడిద ఎక్కితే సాత్వికానికి గుర్తు. ఇప్పుడు దేని మీద ఎక్కాలనుకుంటున్నావు? పల్లెక? మీరు చూడండి, పెళ్లిళ్ళు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పల్లక మీద తెస్తారు. దేనికి అక్క? గొప్పతనం. అందరూ మైమరవాలని, గొప్పగా చెప్పుకోవాలని. నీకు గొప్పతనం రావాలన్నా నీవు దీనత్వము కలిగి ప్రభువును మోస్తే చాలు. నీ శిలువను నీవు మోసుకుంటూ పోతే ఆ దీనత్వం నీకు వచ్చేస్తుంది. ఈరోజు మన శిలువను మనం మోయట్లా, సాతాను గడి శిలువను మోస్తున్నాం కాదా? మన శిలువను మనం మోయట్లా. యేసు ప్రభు అంటాడు, మీరు నా కొరకు ఏడవమాకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు. నన్ను వెంబడించేవాడు తన శిలువను తాను మోసుకొని నన్ను వెంబడించాలి. వాడి శిలువను మోస్తున్నాం. అదే కపట క్రియలు. ఎదిగితే పక్కనోడు ఓర్చుకోడు అసలు. మరి ఇదేమో మరి వాడు సాతానుగాడు. మీరు ఎక్కడైనా గమనించారా? సాతానుగాడు వాడికి మనకు గొడవలు పెట్టుకోడు. దేవునికి మనకు మధ్య గొడవలు పెడతాడు వాడు. ప్రభువా, ఇగో చూడు, వాడు ఈరోజు నీ మాట వినలేదు కదా, వాడి దూషించు. దేవుడు మన మీద కోపపడితే వాడికి ఆనందం. భార్యాభర్తలు ఇద్దరు మంచిగా ఉంటున్నారండి. మంచిగా ఉంటున్నప్పుడు పక్కింటామా, వీళ్ళే ఇంత మంచిగా ఉంటున్నారు, వాళ్ళలాగా నేను ఉండలేకపోతున్నాను అన్న గర్వంతో ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టేసి వాళ్ళిద్దరు కొట్టుకొని తగాదాలు మళ్ళీ విడాకుల దాకా పోయేదాకా చేసింది. ఎవరు వీళ్ళు? పక్కింటోళ్ళు. అందుకే అంటారు వీళ్ళు వాళ్ళు చెప్పే మాటలు. ఇది సాతాని క్రియ. ఇక్కడ గాడిద అతిశయానికి వెళ్ళలేదు. నేను క్రీస్తును మోసాను కదా, నా మీద క్రీస్తు ప్రభుల వారు ఎక్కారు కదా, అతిశయానికి పోలేదు. ఎక్కడో పెంట కుప్పలో ఉన్న నన్ను తీసుకొచ్చి నాకు విలువను చూపాడే, ఏం చూసి ఉంటాడు నాలో అనుకున్నది. ఎక్కడో పాపములో పడి ఉన్న మనల్ని తీసుకొచ్చి శుభ్రంగా శుద్ధీకరించి విలువైన వస్త్రాన్ని అమర్చి తన పేరును, తన వంశాన్ని, తన రక్తమును, తన ప్రాణమునిచ్చాడే. ఏం చూసి ఇచ్చుంటాడు? ఏముంది నీలో? ఏమైనా మంచి ఉందా? మనిషిలో మంచి కొంచెమైనను లేదు. ఇది గమనించిన గాడిద నాలో నన్ను అందరూ ద్వేషిస్తుంటే ఈ మహానుభావుడు దేవుని కుమారుడు నన్ను ప్రేమించాడు. ప్రభు ఎక్కడానికి గుర్రాలున్నాయి, గుర్రాలున్నాయి,
వంటలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, పల్లెకుంది కదా, గాడిద ఎందుకు ఎక్కాడు? గాడిదకు అక్కడ విలువ లేదు. విలువ లేని నీ జీవితానికి విలువను తీసుకొస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయనకు లోబడి భయపడి జీవించు. ఖర్జూర మట్టలు ఆయన్ని స్తుతించడానికి సాదృశ్యంగా ఆలోచించే. గాడిద సాత్వికమునకు సాదృశ్యంగా, దీనత్వానికి సాదృశ్యంగా ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వాక్యాన్ని చూడండి. 52. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి ఎవరిని ఎక్కించింది? ఇప్పుడు ప్రభు ఎవరిని ఎక్కించాడు? గుర్రాల్ని, ఒంటెల్ని, పల్లకులను, ఇంకా అన్నిటినీ పడద్రోసేసి దీనత్వము చూపిన గాడిద పిల్లను దేని మీద ఎక్కించాడు? ఇప్పుడు సింహాసనం ఎక్కించాడు. నీవు దీనత్వము కలిగి ఉంటే యోషోబు వలె వర్ధిల్లుతావు. నీవు సాత్వికంగా ఉంటే దీవించబడతావు. నీవు దేవునికి లోబడి వాక్యమును హృదయములో చేర్చుకొని నీవు ఆశీర్వదించబడి ముందుకు వెళ్తావు. ఏ చీకటి నీ మీద ఏలుబడి చేయదు. ఏ శత్రువు నీ మీద పన్నాంగం పన్నడు. ఆయన నీలో ఉంటే అందరినీ ఆయన అడ్డు తొలగిస్తూ వస్తాడు. మీకు మాట చెప్పానా? ఒక ఆమెకి దయ్యం పెట్టింది, నా దగ్గర తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఉదయం పూట ప్రార్థన చేస్తే ఏ సునాములో కాల్ చేస్తున్నానంటే వాడు పోయాడు. ఇప్పుడు నేను ఆశీర్వాదం ఎందుకు పొందట్లేదు, నాకెందుకు కలగట్లేదని సందేహం మీకు ఉంటుంది కదా. సరే అని సాయంత్రం వాళ్ళ ఊరిలో మీటింగ్ పెట్టాం. ప్రార్థన చేయించుకోవడానికి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తుంటే ఏ సాతానా పో పో అంటే వాడంటాడు, పాద్రి నువ్వేమో పొమ్మంటున్నావు, ఇదేమో రమ్మంటుంది, ఏం చేయమంటావు నన్ను? నువ్వేమో కాల్ చేస్తా పో అంటున్నావు, ఈమెమో రా అంటుంది. ఇప్పుడు నిన్నేం చేయాలి? పోవాలా ఉండాలా? అందుకే ఉండిపోయా, నీకు చెప్పేద్దామని ఉన్నా అంది అన్నాడు. ఎందుకు అని అంటే నాదొకటి ఆ దగ్గర ఉందిలే అన్నాడు. ఏముంది? ఏముందా? ఆమె చెప్పలేదా? చెప్పలేదురా బాబు. కొన్నిసార్లు దయ్యాలు కూడా నిజాలు చెబుతాయి. నిజాలు చెబుతాయి, కొన్నిసార్లు చాలాసార్లు చెబుతాయి. ఏముంది అంటే ఆమె బైబిల్ తీసి కుడివైపులో జిప్ ఉంటుంది, ఆ జిప్ ఓపెన్ చేయాలంటాడు. అమ్మ నీ బైబిల్ ఇయ్యమ్మ అంటే ఎందుకు భాష గారు అంది. ఈ అమ్మ అంటే జిప్పు తీసా. జిప్పు తీస్తే అందులో తంత్రం, అదే తాయెత్తుంది అందులో. మా ఏంది అంటే నీ దగ్గరికి రాకముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళా భాష గారు, 10,000 నోట 16 ఇచ్చా. ఎప్పుడైనా ఇంత డబ్బులు ఖర్చు పెట్టా కదా, ఉపయోగపడుతుందని దాన్ని అట్లాగే పెట్టుకున్నా. ఏం చేసింది? 10,000 ఎక్కడ వ్యర్థంగా పోతుందోనని దాన్ని దాంట్లో పెట్టుకొని ఎప్పుడైనా ఉపయోగపడిద్దులేనని నీ దగ్గరికి తీసుకొని వచ్చా. 10,000 కదా పాస్టర్ గారు, 2 రోజులు కష్టపడి పని చేస్తే అది రావాలి. వాడంటాడు నా వస్తువును ఈమె దగ్గర ఉంది కనుక నేనే వస్తున్నా, లేకపోతే నేను రాను. తీసుకెళ్ళి చెత్తకుండా పడేస్తావా? పడేయమంటే పడేయమంటారా? ఆమె పడేయడానికి మనసు ఒప్పట్ల. ఈరోజు నీ ఇంట్లో వాడికి సంబంధించింది ఏదో ఉంది, దానికోసమే వస్తాడు వాడు, ఊరకూరకు రాడు. నీ జీవితంలో వాడికి సంబంధించింది ఏదో ఉంది, దానికోసమే వస్తాడు వాడు. నిన్ను వెంటాడి వెంబడించి సమాధానము శాంతి లేకుండా చేస్తాడు.
క్రీస్తును మోయవలసిన నీవు వేటిగా మోస్తున్నావు కదా. ఆమె మొయ్యలో ఇప్పుడు ఏం మోసింది? 2 పడవల మీద కాలు పెట్టింది. ఒక పక్క బైబిల్ని మోస్తూనే ఒక పక్క సాతాను గాడిని కూడా మోసింది. కానీ గాడిద జీవితం అట్లా కాదు. అందరూ నన్ను ద్వేషించారు, దూషించారు, వెలివేశారు, కానీ ఈ దైవ కుమారుడు మాత్రం నాకు విలువ తెచ్చాడని అతిశయపడకుండా ఆయనకు సరెండర్ అయిపోయింది. ఏ కపట క్రియలు, ఏ కోప ద్వేష పగలు ఈర్షలు వేటిని మోస్తున్నావు? ఎప్పుడైతే ఆ తాయత్తేలు పడేసిందో వాడు అంటాడు, పోతమల్లి పాస్టర్ గారు అంటున్నాడు, మరెన్నడూ చూడని ఆశీర్వాదాలు ఆ సంవత్సరం చూసింది. అంటది ఎందుకో పాస్టర్ గారు మీ దగ్గరికి రావాలంటే భయం వేసింది. తాయెత్తు పెట్టుకుంటే భయం రాక ఏం చేసింది? కొందరు దైవ సేవకులతో మాట్లాడడానికి స్వతంత్రతగా ఉండరు, కొంచెం ధైర్యంగా ఉండరు. గచ్చ తప్పు చేసిన వాడే భయపడతాడు. దొంగతనం చేసేవాడే భయపడతాడు. తప్పు చేయని వాడికి భయం ఏంటి? మీరు ఇంటికి పోయి హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొత్తం చదవండి. ప్రభు అంటాడు, సమస్తమును నీ మీద ఏలుబడి చేయటకు అంటే నువ్వు చేసే ప్రతిదీ ఆయన ముందుగానే తేటపరిచాడు. సమస్తము అన్నాడు కదా, కొద్దిగా లేదు కదా, కొంతకాలం అనలేదు కదా. తండ్రి శిక్షింపని కుమారుడు, తండ్రి గద్దింపని కుమారుడు పాడైపోతాడు. నిత్యము దేవుని గద్దింపులో నీవు నేను ఉండాలి. ఒక మాట చెప్పనా, యేసు ప్రభు సశరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు బెతస్దా అనే కోనేరు దగ్గర దేవదూత వచ్చి నీళ్లను గదిలిచ్చేది. ఏదో వెంటనే రాసుకొచ్చిన ప్రసంగం కాదండి, ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఇచ్చిన ప్రసంగం. నీళ్ళు వచ్చి కదిలిస్తూ ఉంటే 38 ఏళ్ల నుండి ఒకడు ఆడ కూర్చొని ఉంటాడు. సిగరెట్లు బీడీ ముక్కలు తీసుకొని తాగుతూ, కాలు మీద కాలు వేసుకుని ఆ పరుపు మీద పడుకుంటూ, వచ్చిపోయే వాళ్ళ దగ్గర చిల్లర అడుక్కుంటూ కాలం యాపన చేస్తున్నాడు. మళ్ళీ వాడికి ఏదో అసిస్టెంట్ రోజు భోజనం తీసుకొచ్చేవాడు. ప్రభు ఆ మార్గానికి వచ్చినప్పుడు అంటాడు, ప్రభువా నేను ఈ కోనేటిలో దిగే మునిపే ఎవడో ఒకడు దిగేస్తున్నాడు. పిల్లరా, వాడు రోజు కొద్ది కొద్దిగా నడిస్తే కోనేటిలో పడతాడుగా. ఇప్పుడు మీరు చూడండి, ఒక కొండ యొక్క కొన మీద ఒక రాయి ఉంది. కొద్ది గాలి వచ్చింది, ఆ రాయి ఏం చేసింది? కింద పడిపోయింది. స్థిరం లేక ఈడు కూడా గడ్డు మీద కూర్చొని ఉంటే ఎవడో ఒకటి కాలు తగిలేనా చేతులు తగిలేనా ఆ కోనేటిలో పడతాడుగా. అసలు వీడికి బాగవ్వాలని ఆలోచనే లేదు, కానీ ప్రభువుకు సాకులు చెబుతున్నాడు, తప్పించుకున్నాడు. మీరు ఆడ గమనించండి, దేవదూత వస్తుంది, నీళ్లు గదిలేస్తుంది. దేవుని మీద మక్కువ, దేవుని మీద శుద్ధి చేసుకోవాలనుకున్నవాడు ఆ కోనేట్లో దిగుతున్నాడు. ఇక్కడ దేవదూత అంటే దైవ సేవకుడు, నీళ్లు అంటే దేవుని వాక్యం, కోనేటి అంటే దేవుని మందిరం. దేవుని మందిరానికి వచ్చే నీవు దైవ సేవకుడు అనుగ్రహించే నీటి లాంటి వాక్యమును హృదయంలో చేర్చుకుంటే బాగుపడుతుంది. చేర్చుకోకపోతే ఎన్ని సంవత్సరాలైనా శాపం వెంటాడుతూనే ఉంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వాక్యాన్ని చదువుదాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉంది. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకుంది. 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి
నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండేది. అతని తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకుంది. యేసు జ్ఞానవంతుడు వయసులో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. ఇప్పుడు యేసు ప్రభు ఎలా వచ్చాడు? దీనుడుగా రాలేదా? దీనత్వమును కలిగి రాలేదా? దేవునితో కూర్చునేంత అధికారం ఉంది. రాజు కుమారుడు ఏమవుతాడు? యువరాజు అవుతాడు. దేవునితో సమానమైన అధికారం ఉంది. కానీ నీ నా కొరకు ఆయన దీనుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు? మన పాపముల కొరకు ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించాడు. తన్ను తాను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ఒక బలియాగమయ్యాడు. గాడిద ఎలా సరెండర్ అయిపోయిందో ఆయన కూడా మన కొరకు సరెండర్ అయిపోయాడు. మీరు చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా రాయబడుతుంది. యాకోబు పత్రిక 4:6. ఇప్పుడైతే మీరు 4:16 యాకోబు, ఇప్పుడైతే మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇక్కడ ప్రభు అతిశయపడ్డా, గాడిద అతిశయపడ్డా. నేను దేవుని కుమారుణ్ణి అని ప్రభు ఏమైనా చెప్పుకున్నాడా? అతిశయపడ్డా? అతిశయపడ్డా? కొద్దిగా దేవుడు ఆశీర్వదిస్తే అతిశయపడిపోతాం. ఎంత మరిగి మరిగి ఉంటే అంత మంచిది. ఒదిగి ఎంత ఉంటే అంత మంచిది. సరే, ఖర్జూర వృక్షపు విలువలు ఒక 2 మాటలు చెబుతాను. ఖర్జూర వృక్షపు విలువలు యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యం. 12-13. ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి అది ఇప్పుడు ఏం పట్టుకున్నారు వాళ్ళు? ఖర్జూర మట్టలు పట్టుకున్నారు. ఇప్పుడు ఖర్జూర విలువలు, ఖర్జూర మట్టల యొక్క విలువలు ఒక రెండే చెప్తా, ఎక్కువ ఏం చెప్తున్నా, 2 లేదా 3. మొట్టమొదటి మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. 16-13. అయితే ఆయన వచ్చినప్పుడు నడిపించును. మొట్టమొదటిది ఖర్జూర వృక్షము జయానికి, సంతోషానికి సాదృశ్యమే ఉంది. లేవియా కాండం రాసుకోండి, 23వ అధ్యాయం 40వ వాక్యంలో కూడా ఈ మాట. జయానికి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి దేవుడు విజయోత్సవాలతో జయమిచ్చాడు. లేవియా కాండం 23:40. ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలని దేవుడు సంకల్పించాడు. మీరు గమనించండి, అక్కడ ఒక్కొక్క గేదె 75 లీటర్లు పాలు ఇస్తుంది. చెప్పానా? 75 లీటర్లు ఇస్తుంది ఒక్కొక్క గేదె. అసలు ఆ పాలు పితకడానికి కూడా మనుషులు ఉండరు. నడుస్తూ ఉంటే మీరు వెళ్ళండి, యెరూషలేం వెళ్ళినప్పుడు చూడండి,
ఆ పాలు కారిపోతూ ఉంటది. ఇంకొకటి ఆ ఖర్జూర చెట్ల ద్వారా వచ్చే తేనె కారుతూ ఉంటది. ఎన్ని నోరిట్లా పెట్టినా నీ మొహం మీద కారిపోయింది. అందుకే ప్రభు అంటాడు, పాలు తేనెలు నీళ్ళ వల్ల ప్రవహిస్తాయి. మీరు చూడండి, పాల్లో 1 లీటర్ పాల్లో 10 లీటర్లు నీళ్లు పోయండి, దాని రంగు మారిద్దా? పాలు వలె పారుతూ ఉంటది, పాలు పారుతూ ఉంటది. అలాగే తేనె కూడా కారుతూ ఉంటది, పారుతూ ఉంటది. అందుకే అంటాడు, మిమ్మల్ని ఆ దేశానికి పంపించాలనుకుంటున్నా. ఐగుప్తు శ్రమ నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి మీకు విజయం ఇవ్వాలనుకుంటున్నా. మీరు పాలు తేనెలు ప్రవహించు దేశమైన సంతోషకరమైన నూతన పట్టణంలోకి ప్రవేశించాలన్నదే నా ఆశ. కానీ మీరు ఇక్కడ ఉన్న వాటినే యోచించుచున్నారు, అక్కడ ఉన్న వాటిని యోచించట్లేదేంటి? ఒకసారి నాకు అవకాశం వచ్చింది యెరూషలేం పోదామని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయాను. నేను పాస్పోర్ట్ అన్నీ వచ్చింది. ప్రభు చిత్తం అయితే రానున్న రోజుల్లో పోవాలని ఆశపడుతున్నాను. ప్రభు తిరిగిన ప్రాంతం కదా. యేసు ప్రభును సిలువ వేసిన ఆ కల్వరి కొండ చాలా, గొల్గొతా కొండ చాలా బాగుంటది. పోయి వచ్చినోడు అవి విజువల్స్ చూపిస్తే చూశాను. ప్రియులారా, విశ్వాస విజయమును పొందాలని పౌలు కూడా అంటాడు కొలస్సీ పత్రిక 2:15లో. నీ విజయం ఎక్కడ అంటే విశ్వాసములో. విశ్వాసములో పాపాన్ని జయించాలి. విశ్వాసములో అతిక్రమములను దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని వాటి మీద విజయమును సాధించాలి. విజయ పదములో నీవు నడవాలి. అపజయాలు కూడా పోతున్నావా? నీ కొరకు దాచి ఉంచబడిన మేలులను నీవు పొందాలి. చదువుతారా? కొలస్సీ 2:15. శరీరమందు మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా చేశాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14లో మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఖర్జూర మట్టలు సౌందర్యవంతమైనవి. మీరు ఒక్కరు కూడా తెలియదు. సౌందర్యానికి సాదృశ్యం. కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను, ఇంటికి పోయి చదువుకుని టైం లేదు. 1 కొరింథీ 15:57 రాసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి. 1 కొరింథీ 15:57. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం. 1:16. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 2:19. పరమగీతములు 1వ అధ్యాయం 15వ వాక్యం. అట్లాగే 5వ అధ్యాయం 10వ వాక్యం. సామెతలు 31:30వ వాక్యం. 31:35. 31:30. రెండో మాట, ఖర్జూర మట్టలు తిన్నగా ఉంటాయి, వంకర టింకరగా ఉండవు, తిన్నగా ఉంటాయి. పరమగీతములు 7వ అధ్యాయం 7వ వాక్యములో మనం చూస్తాం. అక్కడ పరమగీతములు 7వ అధ్యాయం 7వ వాక్యం.
తీసారా? నీవు త్రాళ వృక్షమంతా తిన్న నిధానవు నీ కుజములు గెలలు వలె ఉన్నవి. ఇక్కడ రాయబడింది ఖర్జూర వృక్షమే. నీ త్రాళ వృక్షము తిన్నగా నిదానవుగా ఉన్నది. నీ కుశములు, నీ కాయలు గెలలు వలె. ఖర్జూరాలు ఎట్లా ఉంటాయి? గెలలు వలె. అక్కడ రాసింది అదే. కీర్తన గ్రంథం 125వ కీర్తన 5వ వాక్యంలో కూడా చూడండి, తన వంకర త్రోవలకు తొలగిపోవు వారిని, పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద ఏముండాలి? సమాధానం ఉండాలి. వంకర త్రోవల్లాగా ఉండకూడదు, తిన్నవిగా ఉండాలి. తిన్నవి అనే దానికి ఇంకో మాట ఏంటి పర్యాయపదం? చక్కగా ఉండాలి, సమానంగా ఉండాలి. ఒక భాగం వంకరగా, ఇంకో భాగం, ఒక భాగం డౌన్గా, ఒక భాగం ఎత్తుపల్లాల్లో ఉండకూడదు. సమాధానంగా ఉండాలి. పిల్లరా, ఈ ఖర్జూర మట్టలు సమానంగా ఉంటాయి. మీరు గమనిస్తే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా ఇదే మాట్లాడతారు. 2:15 వారు నడుచుకొని త్రోవలు వంకరవి, వారు కుటీల వర్తనులు. వారు కుటీల వర్తనులు. వారి ప్రవర్తన చెడు మార్గం వైపు. వంకర త్రోవలు. ఈరోజు అడ్డదారులు, దొడ్డిదారులు, సంపాదించేవాడు లేకపోలేదు. అడ్డదారులు, దొడ్డిదారులు త్రొక్కేవాడు దేవుని బిడ్డలే. మళ్ళీ వాక్యాన్ని ప్రతి వారం వింటారు. మరి దేనికో మరి అట్లా తొలగిపోతూ ఉంటారు. ఇది కానిదే నువ్వు ఆశించవద్దని దేవుడు చెప్పలేదా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అదే కదా. నీది కానీ నీ భార్యనైనను, వారి భార్యనైనను, వారి సొమ్మైనను, ఏ విధమైనను నువ్వు ఏమీ ఆశింపకూడదనే చెప్పాడు. మనం ఇంకా పుచ్చుకుని స్థాయిలో ఉన్నాం. 3వ మాట, ఖర్జూర మట్టలు నీతిని చూపిస్తుంది. ఖర్జూర మట్టలు నీతిని చూపిస్తుంది. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఖర్జూర మట్ట ఎవరికి జయాన్ని పలుకుతుంది? నీతిమంతునికి జయాన్ని పలుకుతుంది కనుక ఖర్జూర మట్టలు కూడా నీతినే పోలి కనబడుతుంది. ఆదికాండం 38వ అధ్యాయం 26వ వాక్యములో యూదా కోడలైన తామారు, యూదా కోడలైన తామారు నీతిమంతురాలుగా కనబడుతున్నట్టు చూస్తాం. 38:26 గుర్తుపట్టి ఆమె నాకంటే నీతిమంతురాలు. ఇప్పుడు తామారెవరు? నీతిమంతురాలు. అందుకే ఖర్జూర చెట్టుకు పోల్చబడ్డది. జకర్యా 9:9లో ఉంటది. చెప్పుకుంటూ చాలా రిఫరెన్స్లు ఇస్తా. మీ పుస్తకాలు కూడా సరిపోవండి.
జకరియా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇప్పుడు మన రాజు ఎవరు? నీతిపరుడును దీనుడనై. అది ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఇప్పుడు మనం నీతిని అమ్ముకుంటున్నామా? నీతిని కాపాడుకుంటున్నామా? చెప్పండి. నీతిని అమ్ముకుంటున్నామా? నీతిని కాపాడుకుంటున్నామా? స్వీయ పరీక్ష చేసుకోండి, ఎవరికి వాళ్ళు. చిన్న మాట, ఈ ఖర్జూర మట్టలు దేవుని చేత ఆశీర్వదించబడినవి. నాలుగోది, ఖర్జూర మట్టలు దేవుని చేత ఆశీర్వదించబడినవి. ప్రియులారా, సలోమాను ప్రార్థనా మందిరములో సలోమాను ఖర్జూర మట్టలను చెక్కించాడు. సలోమాను ప్రార్థనా మందిరంలో సలోమాను కొన్ని పళ్ళెములనే కాదు, డెకరేషన్కి అందంగా వచ్చిన వారికి కనబడాలని ప్రార్థనా మందిరంలో కొన్ని ఖర్జూర మట్టలను చెక్కించాడు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యంలో మీరు చూస్తే ఇవి దేవుని చేత ఆశీర్వదించబడిన మట్టలు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం. గర్భాలయం లోపల 20 మూరల పొడుగున 23 మూరల పొడుగున 20 మూరల వెడల్పున 20 మూరల ఎత్తును గలదై దీనిని మేలిమి బంగారంతో పొదిగించెను. అర్జకర్రతో చేయబడిన పీఠమున ఇలాగుననే పొదిగించెను. ఇలాగున సొలొమోను మందిరమున లోపల మేలిమి బంగారముతో పొదిగించిన గర్భాలయము ముంగిలికి బంగారపు గొలుసులను. పై వచనాలు 14 నుంచి చదువుకుంటే సొలొమోను మందిరాన్ని కట్టించి ముగించెను. అతడు మందిరము లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నుట్టిల్లు దేవదారు పలకలతో కట్టించెను. మరియు మందిరపు పక్కలను దిగువ నుండి గోడలు పైభాగమును మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించెను. ఉందా? దేవదారు రానుతో లోపల ఏం చేశాడంట? డెకరేషన్ చేశాడు. దేవుని చేత ఆశీర్వదించబడ్డది. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వాక్యంలో కూడా నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. ఇప్పుడు ఎట్లా ఉంటారంట నీతిమంతులు? ఇప్పుడు మీరు ఎట్లాగున్నారు? నీ నీతిని అమ్ముకుంటున్నావా, లేదా నీ నీతిని కాపాడుకొని ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తున్నావా? దేవదారు మురాములతో నీ జీవితం. ప్రియులరా, ఎట్లా ఎదుగుతున్నావు? ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయాలి. చివరిగా యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 16వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 16వ వాక్యం. లోపలి వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ముల పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. అది మందిరములో ప్రతి చెట్ల మీద ఖర్జూరపు మట్టలు. ఏం చేశాడు? ఆయన
చెక్కించాడు సాల్మన్. కనుక మన రాజువుడు నీతిపరుడు, ప్రభు పేరిట వచ్చువానికి జయము జయము. ఒకటి, గాడిద వలన గాడిదకు విలువ వచ్చింది. నీవు క్రీస్తును మోసినట్లయితే నీకు విలువ వస్తుంది. గాడిదకు సమాధానం దొరికింది. నీవు క్రీస్తును మోసినట్లయితే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. గాడిద సాత్వికంగా దీన మనసు కలిగి ఉంది. నీవు క్రీస్తును మోసినట్లయితే నీవు కూడా దీనత్వాన్ని, సాత్వికతను కలిగి ఉంటావు. ప్రియులారా, మన ప్రభువు కూడా తన్ను తాను రిక్తునిగా చేసుకొని దీనత్వము కలిగి ఈ లోకానికి వచ్చాడు. సాత్వికుడు. మన ప్రభువుకు చక్కటి పేర్లు ఉన్నాయి. కనుక గాడిద వంటి స్వభావం నీకు రావాలంటే నీవు క్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి. ఆయన ఎదుట నీవు సరెండర్ అవ్వాలి. రెండో భాగంకి వచ్చేసరికి ఖర్జూర మట్టలు తిన్నగా పెరుగుతాయి, అవి సౌందర్యంగా ఉంటాయి, అవి విజయానికి సంతోషానికి సాదృశ్యంగా ఉంటాయి. రెండో మాటగా అవి తిన్నగా సమాధానమును కలుగు చేసేటట్టు పెరుగుతాయి. మూడవది నీతిని చూపిస్తుంది. ఖర్జూర మట్టలు నాలుగవది అవి దేవుని చేత ఆశీర్వదించబడిన మట్టలు. కనుక ఈ మాటలు ఈ దినపు శుభవేళ నా ప్రభు మీ వెనికిడిలో ఉంచి ఫలభరితంగా మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ దినము విశేషమైన నీ కృపనిచ్చి ఈ బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.